కిచెన్ అంతా ఖాళీ ఉంది. వీకెండ్ వచ్చింది. నమస్తే దోస్తులు. వీకెండ్లో మనం ఏదో చేయకపోతే మనకు మనసు పట్టది, ముక్క దిగకపోతే నిద్ర పట్టదు. సో మనం ఏం చేద్దామంటే ఆదివారం వచ్చింది కాబట్టి ఏదో ఒక స్పెషల్ చేసుకోవాలి. వారం అంతా కష్టపడి ఆదివారం మంచిగా వండుకొని తింటే సో ఆ సుఖమే వేరుంటుంది. సో వీకెండ్ని మనం చికెన్ బిర్యానీ తోటి ఎండ్ చేద్దాం, అది వివేక్ గన్ స్టైల్లో. లెట్స్ గో. మన వీడియోలోకి వెళ్ళిపోతే మనకు కావాల్సిన పదార్థాలు: ఒక హోల్ చికెన్, ఒక మంచి పెద్ద కట్ట కొత్తిమీర, అండ్ కావాల్సిన మసాలాలు బగారా ఆకు, అండ్ అనాజ్ పువ్వు, అండ్ దాల్చిన చెక్క, స్టార్ అనాస్, అండ్ మంచి వాసన వచ్చే పువ్వు పేరు మనకు తెలియదు, స్టార్, అండ్ యాలకులు, లవంగాలు, పచ్చిమిర్చి, ఒక మంచి పెద్ద లెమన్, అండ్ పుదీనా, పెరుగు. ఒక హోల్ చికెన్కి 6 కప్పుల బియ్యం నానబెట్టుకున్నా. మ్యారినేషన్కి ఇంత పెద్ద దీక్ష తీసుకొని మంచి ఇట్లా వాడ్చుకొని, నిమ్మకాయ మంచిగా పిండుకోండి, పచ్చిమిర్చి, పుదీనా. సో ఫ్రైడ్ ఆనియన్ వచ్చేసి మనం ఇంట్లో కట్ చేసి ఫ్రై చేసుకోవచ్చు, ఆరెల్స్ దుకాణాలలో కూడా మనకి దొరుకుతాయి అన్నమాట ఫ్రైడ్ ఆనియన్స్. కానీ అంత టేస్ట్ ఉండే కాబట్టి మనం ఇంట్లోనే కట్ చేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకుంటాం అన్నమాట. నెక్స్ట్ మనకు కావాల్సిన మసాలాలు: కొన్ని యాలకులు, మళ్ళీ మనం రైస్ ఉడకబెట్టినప్పుడు మళ్ళీ వేసుకోవాలి కాబట్టి కొన్ని పక్కన పెట్టుకోండి. ఒక స్టార్ అనస్, అండ్ పువ్వు, దాల్చిన చెక్క, బగారాకు, జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకుంటా. సో ఎందుకంటే మనకు మంచి గ్రేవీ వస్తుంది అనమాట. నెక్స్ట్ ధనియాల పొడి ఒక 2 స్పూన్లు. నెక్స్ట్ కారం ఒక 2.5 స్పూన్లు వేసుకుందాం, ఎందుకంటే మా ఇంట్లో కొంచెం కారాలు తినని వాళ్ళు ఉన్నారనమాట, వాళ్ళ కోసం తక్కువ వేసుకుందాం. నెక్స్ట్ పెరుగు, మంచి గడ్డ పెరుగు, ఇది కూడా ఇంట్లో తోడబెట్టుకుంది. సో కావాల్సినంత పెరుగు వేసుకొని, కొత్తిమీర. నెక్స్ట్ నేను షాన్ చికెన్ మసాలా వాడుతున్నా ఫర్ బిర్యానీ. సో ఇది కొంచెం అట్లా టచ్అప్ లాగా వేసుకున్నాం, కొంచెం ఫ్లేవర్ వస్తుంది అనమాట. సరిపడా ఉప్పు ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత చిన్న టేస్ట్ చూసుకొని మళ్ళీ కావాల్సినంత వేసుకుందాం. సింధీ బిర్యానీ మసాలా వాడతాం అనమాట. సో ఇది స్టోర్లలో దొరుకుతుంది. దిస్ నాట్ మ్యాండేటరీ, బట్ ఇంట్లో కొంతమంది మసాలాలు చేసుకుంటారు, అవి కూడా వేసుకోవచ్చు. సో ఇది కూడా వేసుకుంటే కొంచెం మనకు ఆ ఫ్లేవర్స్ అనేవి బాగా వస్తాయి అనమాట. ఇంట్లో ఓపిక లేని వాళ్ళు ఇట్లాంటి చేసుకుంటారు అనమాట, నాలంటి వాళ్ళు. సో పట్టుకున్న బిర్యానీ మసాలా కూడా కొంచెం పచ్చపిద్దాం. సో ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. సో మీరు కూడా ఇవన్నీ మసాలాలు, యాలకులు అవన్నీ వేసుకొని కొంచెం ఇంట్లో పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ మసాలాలు చేసుకునే విధానం కూడా మీకు కావాలంటే నేను ఒక స్పెషల్ వీడియో పెడతా. సో మీరు కింద కమెంట్స్లో పెట్టండి ఎలా చేసుకోవాలి ఏంటి అని. సో దానికోసం కూడా ఒక మంచి వీడియో పెట్టి పెడదాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకో విషయం ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయినాం మనము. సో అది వచ్చేసి పసుపు. పసుపు కూడా యాడ్ చేసుకొని లైట్గా కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలా. యా ఎనఫ్. ముక్కకు పట్టేటట్టు ముక్కను మసాజ్ చేయాలన్నమాట, కింది నుంచి కలుపుకుంటే. సో ముక్కకి మంచిగా పెరుగు, మసాలాలు, కారం, ఉప్పు, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, కారం, నిమ్మకాయ అంతా మంచిగా పడుతుంది అనమాట. 1/2 అవర్ సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సో ముక్క అనేది బాగా పడుతుంది అనమాట. ముక్కకు పట్టేసి సో టేస్ట్ మంచిగా వస్తుంది. కుకింగ్ స్టార్ట్ చేసేటప్పుడు పెద్ద మంచి గిన్నె, ఇంత పెద్ద హండీ తీసుకోండి. సో అల్యూమినియం అయితే ఇట్లాంటిది అయితే బిర్యానీ కుకింగ్కి మంచిగా ఉంటుంది అనమాట. తర్వాత ఆయిల్ పోసుకోండి, ఒక 2 స్పూన్ల నెయ్యి,
మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకొని బేసిక్గా అందరూ ఏం చేస్తారంటే దీనిలోనే రైస్ ఉడకబెట్టుకొని దీనిలోనే దమ్ పెట్టుకుంటారు అనమాట. నేనేం చేస్తా అంటే ఇది కొంచెం ప్రీ కుక్ చేసుకొని చికెన్లో వాటర్ అంతా పోయిన తర్వాత నేను బిర్యానీ దమ్ పెట్టుకుంటా. సో ఇట్లా వేసుకుంటే కొంచెం ఆ ముక్క కూడా కొంచెం ఫ్రై లాగా అయ్యి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. కూర అంతా వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోండి. స్టవ్ ఎప్పుడు కానీ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకేంటంటే ముక్క కూడా మాడిపోకుండా మంచిగా ఉడికి ఫ్రై అవుతుంది అనమాట. సో ఇట్లా మంచిగా కలుపుకోండి, ఆయిల్ నెయ్యి అన్నీ కలిసే వరకు. సో మనకు ఆ చికెన్ కుక్ అయ్యే లోపు మనం ఏం చేద్దామంటే రైస్కి ఆయిల్ పెట్టేద్దాము. సో దానిలోకి మనము ఇందాక మిగిల్చుకున్న మసాలాలన్నీ దానిలో వేసేసుకుందాము. లవంగాలు, యాలకులు, స్టార్ అనాస్, కొంచెం సాజీరా అండ్ అనాజ్ పువ్వు అండ్ పువ్వు, దాల్చిన చెక్క, బగారా, పుదీనా అండ్ కొత్తిమీర. సాల్ట్ కూడా టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఎక్కువ వేసుకున్నాను అనుకోండి బిర్యానీ మొత్తం ఉప్పు అయిపోతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఉప్పు వేసుకొని టేస్ట్ చూసుకోండి. కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయింది అనుకున్న తర్వాత మనము టేస్ట్ చూసుకొని అట్లే కొంచెం ఆయిల్ అందులో వేసుకుంటే మనకు రైస్ అనేది కొంచెం అతుక్కోకుండా పలుకులు వస్తుంది అనమాట. వాటర్ బాయిల్ అయిన తర్వాత కొంచెం వాటర్ టేస్ట్ చూసిరనుకో ఉప్పు సరిపోయింది అనిపిస్తే ఆపేసుకోవచ్చు, లేదంటే ఇంకా పడతా అంట మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈలోపు వాటర్ని బాయిల్ చేసుకుందాం. మంచి ఉమ్మగిలాలన్నమాట నీళ్ళు. సో అప్పుడే మనకి రైస్ మంచి పలుకులు అవుతుంది అనమాట. సో రైస్ బాయిల్ లోపు ఏం చేద్దాం అంటే ఆ లోపు చికెన్ ఎంతవరకు ఉడికిందో చూసుకొని దాన్ని చూసుకుంటే సో మనకి ముక్క ఉడికిందని తెలిసిపోద్ది అనమాట. సో ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసుకోండి. సో అన్నీ సరిపోయినాయి అనుకుంటే గుట్టుద్దాం. వాటర్ బాయిల్ అవుతున్నాయి అనమాట. మంచి ఇట్లా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఒకసారి టేస్ట్ చేసుకొని ఉప్పు సరిపోయింది అనుకుంటే మనం నానబెట్టుకున్న రైస్ వేసుకోవచ్చు అనమాట. ఉప్పు సరిపోయింది. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ వేసుకున్నాం. సో వాటర్ మొయిలిన తర్వాత నానబెట్టుకున్న రైస్ స్లోగా వేసుకోవాలన్నమాట. రైస్ వేసిన తర్వాత మంచిగా కలుపుకోండి. సో ఇది తర్వాత మూత పెట్టుకొని 70% కుక్ అయ్యేదాకా వెయిట్ చేసి అప్పుడు మెతుకు చూసుకొని దమ్ పెట్టుకుందాం. కుక్ అయింది 70% ఇట్లా చూసుకొని సో తర్వాత బిర్యానీ మీద దమ్కి రెడీ చేసుకుందాం. పేర్చుకోండి రైస్ని. అన్నం మంచిగా వేసుకున్న తర్వాత సో మనం కొన్ని పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ మంచిగా కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ పుదీనా. కూర బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ గ్రేవీ తీసుకొని పక్కన పెట్టుకున్నా. సో మన దగ్గర కుంకుమ పువ్వు లేదు కాబట్టి సో ఇట్లా దీంతో గార్నిష్ చేసుకున్నాం. సో కొంచెం ఆ ఫ్లేవర్స్ కూడా చికెన్ ఫ్లేవర్ కూడా మంచిగా ప్రతి ఒక్క మెతుకు తెలుగుతుంది అనమాట. సో దమ్ కావాలంటే నేను సిల్వర్ ఫాయిల్తో కప్పేసుకొని మంచిగా మూత పెట్టుకొని దాని మీద బరువు పెట్టుకుంటా. నార్మల్గా అయితే అందరూ పిండి కలుపుకొని పిండితో పెట్టుకుంటారు అనమాట. సో మన దగ్గర అది అవైలబుల్ లేదు కాబట్టి సిల్వర్ ఫాయిల్తో దమ్ పెట్టుకొని దీని మీద ఒక పెద్ద బండరాయి లాంటిది పెట్టుకొని దమ్ పెట్టుకుందాం. సో ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని అయిన తర్వాత సిమ్లో వేసుకున్న తర్వాత దాని కింద మాడకుండా ఇట్లాంటి పేనం ఉంటే పేనం పెట్టుకొని దాని మీద బిర్యానీ పెట్టుకున్నాం అనుకోండి కింద మాడకుండా మంచి ఫ్రై అవుతుంది అనమాట. అండ్ ఒక 40 నిమిషాల వరకు ఇట్లా పెట్టుకొని దమ్ పెట్టుకోండి. అప్పుడు బిర్యానీ అనేది మంచిగా అవుతుంది. ఇప్పుడు దమ్ చూసుకున్నాము. ఆల్మోస్ట్ అలా అయిపోయింది. మనం
పెట్టుకున్నాక సో ఇట్లా పుల్లలు పుల్లలు రావాలన్నమాట. రైస్ ముక్క కూడా ఉడికిందో లేదో చెక్ చేసుకున్నాం. ఎస్, ముక్క కూడా మంచిగా ఉడికింది. బిర్యానీ అయినాక మనం మంచిగా ఒక ప్లేట్లో తీసుకొని టేస్ట్ చేద్దాం. ఇట్లా మంచి ఇట్లా పలుకులు పలుకులే, కొంచెం మసాలా, కొంచెం రైస్, ఒక 2 ఇటువంటి పెద్ద ముక్కలు తీసుకొని నిమ్మకాయ వండుకొని ఆనియన్స్ ఇట్లా పక్కన పెట్టుకొని లైట్గా ఇట్లా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్ట్ చేద్దాం. మన టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది అనమాట. సో మీరు కూడా ఇట్లా వీకెండ్స్లో వండుకొని ఎట్లుందో కింద కమెంట్స్లో పెట్టండి. ఇట్లా టేస్ట్ చేద్దాం. ఇదైతే చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా వండుకొని ఎట్లా వచ్చిందో కింద టేస్ట్ కమెంట్స్లో పెట్టండి. అండ్ సేమ్ ఫాలో అయితే మీకు కూడా ఇదే టేస్ట్ వస్తుంది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వివేక్స్ దునియా. సో ముందు ఇలాంటి వీడియోస్తో మీ వివేక్.